శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి శ్రీశ్రవణం ఛానల్లో భాగవత్ కథలో చతుర్థ స్కందంలో పృథు మహారాజు గురించి చెప్పుకుంటున్న కథకి స్వాగతం. ఈ పృథు మహారాజు మనకి నిన్న భూదేవి యొక్క మహత్వాన్ని గురించి చెప్పారు. ఏ రకంగా భూదేవి దగ్గర మనకి ఏమేమిటి దొరికాయి, ఎన్నెన్ని ఖనిజాలు, లవణాలు, ఎన్ని ఔషధులు ఏ రకంగా దొరికాయి అన్నది మనకి పురాణ కథ రూపంలో చెప్పినా కూడాను, ఈనాడు మనం గ్రీన్ ఎర్త్ అని అనుకుంటూ దేన్నైతే మళ్ళీ తిరిగి సాధించాలనుకుంటున్నామో అవన్నీ కూడాను అందులో చాలా వివరంగా చెప్పబడ్డాయన్నమాట. సో, మనందరం కూడాను చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటి? ప్లాస్టిక్‌ని అవాయిడ్ చేసి, మన భూమిని మనం తిరిగి రక్షించుకొని, మన పంటల్ని మనం ఆర్గానిక్ పంటలుగా మళ్ళీ తింటూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడాను కృషి చేయాలి. ఈరోజు మనం ఆ కథని నిజం చేయడానికి మొదటి స్టెప్‌గా మనం ప్లాస్టిక్‌ని అవాయిడ్ చేద్దాం. ఇకపోతే మనం రెండో కథలోకి అంటే పృథు మహారాజు యొక్క రెండో కథలోకి మనం ఎంటర్ అవబోతున్నాం. ఏంటిది కథ? నిన్న చెప్పుకున్నట్టుగానే అశ్వమేధ యాగానికి గురించిన కథ అన్నమాట. విదురుడు మైత్రేయుడిని అడిగాడు కదా! ఏమిటి ఆ అశ్వమేధ యాగం అన్నది. దానికి మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు. ఏమని? విదురా, ఈ ప్రకారంగా పృథు మహారాజు ప్రజల కష్టాల్ని, ఆహార సమస్యల్ని, నివాస సమస్యల్ని తీర్చేసిన తర్వాత యజ్ఞయాగాలను చేయ సంకల్పించాడు. సరస్వతీ నదీ తీరంలో బ్రహ్మవర్తము అనే ప్రదేశం 100 అశ్వమేధ యాగాలను చేయ సంకల్పించాడనమాట. ఆ ప్రదేశంలో 100 అశ్వమేధ యాగాలు పూర్తి చేసిన వాడు ఇంద్ర పదవికి అర్హుడవుతాడు. మనం ఇదివరకు కూడాను మన మహాభారతంలో వాటిలో కూడాను పదవిని స్వీకరించిన వాళ్ళ గురించి, వాళ్ళు 100 అశ్వమేధ యాగాలు చేశారన్న దాని గురించి కూడాను ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ పృథు మహారాజు 100 అశ్వమేధ యాగాలను చేసి ఎక్కడ తన పదవికి ముప్పు తెస్తాడో అని భయపడ్డాడు ఇంద్రుడు. పృథు మహారాజు అంటే మాత్సర్యాన్ని పెంచేసుకున్నాడు ఆయన అనవసరంగాను. ఎవరు? ఇంద్రుడు. పృథు మహారాజు చేస్తున్న యాగాల్ని స్వయంగా విష్ణువు కూడా చూడ్డానికొచ్చాట. విష్ణువుతో పాటు బ్రహ్మ, రుద్రుడు, లోకపాలకులు, గంధర్వులు, ఋషులు, మునులు అందరూ వచ్చారు. ఇంకా సిద్ధులు, విద్యాధరులు, దైత్యులు, దానవులు, యక్షులు, సునందుడు, నందుడు అందరూ వచ్చేసారు. కపిలుడు, నారదుడు, దత్తాత్రేయుడు, సనక సనందాదులు అందరూ కూడాను వచ్చారట. పృథు మహారాజుకి భూదేవి సమస్త యాగ సామగ్రిని సమకూర్చిపెట్టింది. వచ్చిన వారందరూ తమ తమ శక్తి కొద్దీ యాగాలకు కావలసిన భోజన సామగ్రిని, పానీయాలను, ఆహార పదార్థాల్ని సమర్పించుకున్నారు. ఇంత వైభవంగా జరుగుతున్న యజ్ఞాన్ని చూసి ఇంద్రుడికి ఒళ్ళంతా కంపరంగా ఉందట. తట్టుకోలేకపోతున్నట్ట. ఎలాగైనా ఈ యజ్ఞాన్ని భగ్నం చేయాలని సంకల్పించాట. ఇంద్రుడు యథాశక్తి ఆటంకాలను, విఘ్నాలను కలగజేస్తున్నాడు. అయినప్పటికీ పృథు మహారాజు అస్సలు చలించలేదట. అన్ని అవరోధాలని దాటుకుంటూ 99వ అశ్వమేధ యాగాన్ని పూర్తి చేసేశాడు. 100వ అశ్వమేధ యాగం జరుగుతోంది. అంటే 100th అశ్వమేధ యాగంలో భాగంగా పృథు మహారాజు విష్ణువుని పూజిస్తున్నాడు. దాంతోటి ఇంకా యాగం పూర్తయిపోతుందన్నమాట. దాంతోటి పృథు మహారాజు రెండవ ఇంద్రుడు అయిపోతాడు. ఇది సహించలేకపోయాడు ఇంద్రుడు. ఎవ్వరికీ కనబడకుండా ఒక పాషండుడి వేషంలో వచ్చి పశువుని దొంగలించుకుని వెళ్ళిపోయాడు, యజ్ఞ పశువుని. ఇంద్రుడు యజ్ఞ పశువుతో సహా ఆకాశ మార్గంలో వెళ్ళడం చూశాడు. ఎవరు? మన అత్రి మహర్షి. వెంటనే పృథు కుమారుణ్ణి పిలిచి ఇంద్రుణ్ణి సంహరించి యజ్ఞ పశువుని తీసుకుని రమ్మని చెప్పాడు. వెంటనే పృథు మహారాజు కుమారుడు కోపంతోటి ఇంద్రుడి వెంట పడ్డాడు. నిలు నిలు, ఎక్కడ పోతున్నావు అంటూ ఇంద్రుడి వెంట పరిగెత్తాడు. జడలు ధరించి శరీరం అంతా బూడిద పూసుకుని పాషండుడి వేషంలో ఉన్న ఇంద్రుణ్ణి చూసి పృథు మహారాజు కుమారుడు అతని మీదకి బాణాన్ని సంధించలేదు. అది ధర్మం కాదనుకున్నాడు. పృథు కుమారుడు ఇంద్రుడి మీద బాణం వేయకపోవడం చూశాడు అత్రి. కుమారా, వాడు పాషండుడు కాదయ్యా, ఇంద్రుడు. నీ తండ్రి 100వ అశ్వమేధ యాగం పూర్తి చేయకుండా ఆపడానికి యజ్ఞ పశువును దొంగిలించి తీసుకుపోతున్నాడు. ఇంద్రుణ్ణి వెంటనే చంపు అంటూ అరిచాడు అత్రి మహర్షి. ఆ మాటలు విన్న పృథు మహారాజు కొడుకు ఇంద్రుణ్ణి చంపడానికి ఆయన వెంటపడ్డాడు. వెంటనే ఇంద్రుడు ఆ పాషండ వేషాన్ని తీసేసి ఇంద్రుడుగా మారిపోయాడు. యజ్ఞ పశువును అక్కడే వదిలిపెట్టి మాయమైపోయాడు. పృథు మహారాజు కుమారుడు పశువుని తీసుకుని వచ్చి యజ్ఞశాలకు తిరిగొచ్చేశాడు.
పృథు మహారాజు కుమారుడు చేసిన సాహస కృత్యానికి అందరూ సంతోషించారు. అతన్ని అప్పటినుండి విజితాశ్వుడు అని పిలుస్తున్నారన్నమాట. ఋత్విక్కులు ఆ యాగాశ్వాన్ని బంగారు గొలుసులతోటి యూపస్తంభానికి కట్టేశారు. ఏదో తాత్కాలికంగా తప్పించుకోవడానికి మాయం అయ్యాడు కానీ, ఇంద్రుడు ఆ యజ్ఞాన్ని భంగం చేయాలనే కోరికను మాత్రం చంపుకోలేదు. మరొకసారి ప్రయత్నం చేశాట. ఈసారి ఇంద్రుడు శివుడి మాదిరి వేషం వేసుకుని, చేతిలో కపాలం, ఖట్వాంగం ధరించి వచ్చాడు. ఆ యజ్ఞశాలలో కటిక చీకటి కల్పించేలాగా చేశాడు. ఆ చీకట్లో శివుడి వేషంలో వచ్చి మరలా యాగాశ్వాన్ని దొంగిలించాడు. యాగాశ్వంతో సహా ఆకాశంలోకి పరిగెడుతున్నాడు. మళ్ళీ ఇది అత్రి గమనించారు. మరల పృథు మహారాజు కొడుక్కి చెప్పాడు. ఈసారి విజితాసుడు ఇంద్రుడి వెంట పరిగెత్తలేదు. యాగశాల నుండే బాణాన్ని ప్రయోగించాడు. ఇంకా లాభం లేదనుకుని ఇంద్రుడు తాను వేసుకున్న శివుడి వేషం తీసేసి యాగాశ్వాన్ని మళ్ళీ అక్కడ వదిలిపెట్టి మాయమైపోయాడు. వెంటనే విజితాసుడు పోయి ఆ యాగాశ్వాన్ని మళ్ళీ యాగశాలకు తీసుకొచ్చాడు. ఇంద్రుడు 2 సార్లు వేసుకున్న దొంగ వేషాలను కలియుగంలో దొంగ సాధకులు, కపట సాధువులు ధరిస్తుంటారు. అవునా కదా? మనం చూస్తుంటాం కదా! ఆ కపట వేషాలని పాషాండ వేషాలు అంటే కపట వేషాలు అని అర్థం అన్నమాట. పాపులు వేషాలు అని అర్థం. పాపాలు చేయడానికి ఆ వేషాలు అనువుగా ఉండడంతోటి మానవులు ఆ మాదిరిగా కపట వేషాల పట్ల ఆకర్షించబడుతున్నాడు. ప్రజలను మోసం చేయాలనుకున్న వారి బుద్ధి ఈ కపట వేషాల్లో లగ్నమై ఉంటుంది. అవునా కదా? ఇప్పటిదాకా జరిగింది పృథు మహారాజుకి తెలీదసల. ఈ విషయాలన్నీ తెలుసుకున్న పృథు మహారాజు ఇంద్రుడిని చంపడానికి ధనుర్బాణాలను తీసుకుని బయలుదేరాడు. వెంటనే ఋత్విక్కులు అతన్ని ఆపారట. ఆపి, పృథు మహారాజా, నువ్వు యాగదీక్షలో ఉన్నవాడివి. హింస పనికిరాదు. ఇంద్రుణ్ణి వదిలిపెట్టే. మేము మా మంత్రాలతోటి ఇంద్రుణ్ణి ఆహ్వానిస్తాం. ఈ హోమకొండంలో వచ్చి పడేట్టుగా చేస్తాం అన్నట్ట. ఋత్విక్కులు మాట విన్న పృథు మహారాజు అప్పటికప్పుడు శాంతించాడు. వెంటనే ఋత్విక్కులు ఇంద్రుని ఆవాహనం చేస్తూ మంత్రాలు చదువుతున్నారు. ఇంద్రుణ్ణి అగ్నిలో ఆహుతి చేయడానికి నెయ్యి తీసుకున్నారు. వెంటనే బ్రహ్మదేవుడొచ్చి వారిని వారించట. ఋత్విక్కులారా, ఇంద్రుడు లోకపాలకుడు కదా! తెలిసో తెలియకో ఈర్ష్యతోటి తప్పు చేశాడు. మీరు ఇంద్రుని ఆవాహనం చేసి అగ్నిలో ఆహుతి చేయడం తగదు. ఇంద్రుడు కేవలం ఈ యజ్ఞానికి ఆటంకం కలుగజేయాలనే దుర్బుద్ధితో ఆ పని చేశాడు. దానివలన యాగం ఆగిపోలేదు గదా! ఇప్పటికీ 99 యాగాలు పూర్తయ్యాయి గదా! 100ది కూడా పూర్తవుతుంది. కాబట్టి ఇంద్రుడిని వదిలిపెట్టేయండి అన్నట్ట. తర్వాత బ్రహ్మ పృథు మహారాజుతోటి ఇలా అన్నాడు. ఓ పృథు మహారాజా! ఈ యజ్ఞాలు, యాగాలు అన్నీ ఏవేవో కోరికలు తీరడానికి చేసే కర్మకాండలు. నీకు మోక్ష ధర్మం ఏమిటో తెలుసు. నీకు ఈ యజ్ఞ యాగాలతో ఏం ప్రయోజనం కలుగుతుంది? కాబట్టి మోక్ష మార్గం కోసం ప్రయత్నించవయ్యా. మహారాజా, నీకో విషయం తెలుసా? నీవు, ఇంద్రుడు ఇద్దరూ ఆ విష్ణు యొక్క అంశలతో ఉద్భవించిన వారే కదా! నీవొకటి, ఇంద్రుడు ఒకటి అలా వేరువేరు కాదు కదా! నీవు ఇంద్రుడి మీద కోపం తెచ్చుకుంటే, నీ మీద నువ్వు కోపం తెచ్చుకున్నట్టే కదా! కాబట్టి ఇంద్రుడి మీద కోపం మానేయి. అయినా మహారాజా, నీ యాగానికి విఘ్నం ఏమీ కలగలేదు కదా ఇప్పుడు. కానీ ఇంద్రుడి వల్ల మరొక సమస్య వచ్చి పడింది. యజ్ఞాశ్వం హరించడానికి ఇంద్రుడు పాషండ వేషాన్ని జడలు ధరించాడు కదా వేసుకుని. తర్వాత పారిపోతూ వాటిని విడిచిపెట్టాడు. వాటిని దుష్ట మానవులు స్వీకరించారు. ఆ వేషాలే ధర్మాన్ని నాశనం చేశాయి. ఆ వేషాలు కపట మానవుల్ని ఆకర్షిస్తున్నాయి. ఓ పృథు మహారాజా, నీ తండ్రి వేణుని దురాచారముల వల్ల ధర్మం నశించిపోయింది. ఆయన వలన నాశనమైన ధర్మాన్ని పునరుద్ధరించడానికి నువ్వు విష్ణు అంశ అవతరించిన వాడివి. ఈ లోకంలో ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి మహామునులు నిన్ను పుట్టించారు. వారు నిన్ను ఎందుకు పుట్టించారో ఆ కర్తవ్యాల్ని నువ్వు నెరవేర్చు. ఇంద్రుడు వదిలిపెట్టిన పాషండ వేషాల్ని ధరించిన వారి వలన పాషండ ధర్మం ఒకటి లోకంలో ప్రబలిపోతోంది. ఈ పాషండ ధర్మాన్ని నువ్వు నాశనం చేసి నిజమైన ధర్మాన్ని ప్రతిష్ఠించాలి మళ్ళీ. అందుకని నువ్వు ఇంద్రుని మీద ఉన్న కోపాన్ని వదిలిపెట్టి లోకాన్ని రక్షించు. అదే నీ కర్తవ్యం అంటూ బోధించాడు బ్రహ్మ. బ్రహ్మగారు చెప్పిన మాటను సావధానంగా విన్న పృథు మహారాజు ఇంద్రుడి మీద కోపాన్ని విడిచిపెట్టి ఇంద్రుడితోటి స్నేహం చేశాడనమాట. తర్వాత పృథు మహారాజు యజ్ఞం అయిన తర్వాత చేయవలసిన పుణ్యస్నానాలన్నీ చేశాడు. ఋత్విక్కులకి, బ్రాహ్మణులకి, ఆహుతులకి అనేక దక్షిణలను, బహుమానాలను ఇచ్చి సత్కరించాడు. యాగానికి వచ్చిన వారందరూ పృథు మహారాజుని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఓ పృథు మహారాజా, ఈ యజ్ఞానికి ఆహ్వానించిన దేవతలు, పితృదేవతలు, ఋషులు, ఆహుతులు అందరూ నీవు చేసిన పూజలకు, దానాలకు చాలా సంతుష్టులయ్యారయ్యా అంటూ
ఆశీర్వదించట. యజ్ఞేశ్వరుడైన విష్ణువు ఇంద్రునితో కలిసి పృథు చేయు యజ్ఞానికి వచ్చాడు. పృథు మహారాజు విష్ణువుని, ఇంద్రుడిని కూడా పూజించాడట. అప్పుడు విష్ణువు పృథు మహారాజుతోటి ఇలా అన్నాడు. ఏమని? ఓ పృథు మహారాజా! ఈ ఇంద్రుడు నువ్వు చేస్తున్న 100వ అశ్వమేధ యాగానికి అవరోధాన్ని కల్పించాడు. తాను చేసిన పనులకు ఇంద్రుడు నిన్ను క్షమించమని కోరుతున్నాడు కాబట్టి ఇంద్రుడు నీ చేత క్షమించబడ్డానికి అర్హుడు. మహారాజా, నేను నీకు కొంత తత్వజ్ఞానాన్ని చెప్తాను విను అంటూ ఆయన కొంత జ్ఞానాన్ని పృథువుకి చెప్పారనమాట. అదేంటో మనం కూడా విందాం. మహారాజా, దేహం వేరు, ఆత్మ వేరు, రెండు ఒకటి కాదు. కాబట్టి ఇతర ప్రాణుల దేహాన్ని హింసించడం ధర్మం కాదు. కానీ నీ వంటి వివేకవంతులు కూడా మాయలో పడి జీవహింసతో కూడిన ఈ యజ్ఞాలను చేస్తున్నావు. నీవింతకాలం ఆర్జించిన జ్ఞానం అంతా కూడా నువ్వు వృధా చేసుకుంటున్నావు. ఈ దేహము అవిద్యతోనూ, కోరికలకు సంబంధించిన కర్మలతోనూ నిండిపోయి ఉంది. ఆ విషయం తెలుసుకున్న ఆత్మజ్ఞాని ఈ దేహం కొరకు చేసే కర్మల పట్ల ఆసక్తుడు కాడు. ఈ దేహం మీద ఆసక్తి లేనివాడికి ఈ దేహం వలన కలిగిన భార్యలు, పిల్లలు, గృహము, ధనము వీటి యందు ఆసక్తి ఎందుకు? వాటి మీద మమకారం చూపడం ఎందుకు? ఓ పృథూ! పరమాత్మ ఒక్కడే. ఆయన పరిశుద్ధుడు. స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనలో సత్వ, రజస్, తమో గుణాలేవీ లేవు. కానీ ఈ 3 గుణాలు ఆయనలో నుండే పుట్టాయి. పరమాత్మ సర్వవ్యాపకుడు. ఆయన ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అని చెప్పకూడదు. ఆయన అంతటా నిండి ఉన్నాడు. జీవులు చేసే కర్మలను సాక్షిగా చూస్తున్నాడు ఆయన. దేహం వేరే, అందులో ఉన్న ఆత్మ వేరు. ఈ విషయం తెలుసుకున్నవాడు దేహం మీద అభిమానాన్ని పెంచుకోడు. దేహంలో ఉన్న గుణాల యందు ఆసక్తి చూపించడు. నిర్లిప్తంగా ఉంటాడు. అటువంటి వాడు పరమాత్మ యందు సంచరిస్తూ ఉంటాడు. అటువంటి వారి ఎటువంటి కోరికలు కూడా ఉండవు. పరమాత్మ యందు శ్రద్ధాభక్తి కలిగిన వాడు అంటాడు. తాను చేసే కర్మల ద్వారానే నన్ను పూజిస్తూ ఉంటాడు. దానివల్ల అతని మనసు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది, ప్రసన్నతను పొందుతుంది. మానవుని మనస్సు ప్రసన్నత్వంని పొందగానే సత్వరజస్ తమో గుణాల నుండి విముక్తి పొందుతాడు. అతనిలో రాగద్వేషాలు నశిస్తాయి. జీవులనందరినీ సమంగా ఆదరిస్తాడు. ఎటువంటి భేదభావాలు అతనిలో ఉండవు. అతడు ప్రాపంచిక విషయాల్లో ఉదాసీనంగా ఉంటూ మనస్సును ఎల్లప్పుడూ నాయందే లగ్నం చేస్తాడు. అదే బ్రహ్మ కైవల్యం. ఓ పృథు మహారాజా! ప్రాపంచిక విషయాల్లో ఉదాసీనంగా ఉన్నవాడు తన కళ్ళ ఎదురుగా ఏమి జరిగినా కేవలం సాక్షీభూతంగా చూస్తుంటాడు. ఎటువంటి మానసిక వికారాలకి లోని అవ్వడనమాట. కేవలం తాను ఒక ద్రష్ట అని తెలుసుకున్నవాడే మోక్షం పొందుతాడు. దేహం, ఆ దేహంతో చేసే కర్మలు, ఇంద్రియ వాంఛలు, ఆ ఇంద్రియాలకున్న అధిష్టాన దేవతలు, వాటి యొక్క కలయికతోనే సంసారం, భోగం, సుఖం అనుభవించడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న వివేకవంతులు తమ మనస్సును విషయవాంఛల నుండి మళ్లించి నాయందు లగ్నం చేస్తుంటారు. అప్పుడు వారి మనస్సు నిశ్చలంగా ఉంటుంది. మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు సంపదలు వచ్చినా, పోయినా, బంధుమిత్రులు కలిసినా, విడిపోయినా, సుఖాలు వచ్చినా, దుఃఖాలు కలిగినా వారి చిత్తం వికారాన్ని పొందదు. ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది. ఓ పృథు మహారాజా! నీకు అన్నీ తెలుసు. సుఖాల్ని, దుఃఖాల్ని సమానంగా భావించు నువ్వు. గొప్ప విషయాలను, తక్కువ విషయాలను సమంగా చూడు. వాటి యందు సమమైన బుద్ధి కలిగి ఉండు. నీ మనస్సును, ఇంద్రియాలను నీ ఆధీనంలో ఉంచుకో. నీవు సరి అయిన మంత్రులను నియమించుకో. ఈ భూమిని పాలించు. ప్రజల్ని రక్షించు. రాజులకు పాలనే శ్రేయదాయకం. ప్రజలు చేసిన పుణ్యంలో రాజుకు 6వ వంతు లభిస్తుంది. అలా కాకుండా ప్రజల నుండి పన్నులు వసూలు చేస్తూ వారికి ఏమాత్రం సౌకర్యాలు కల్పించకుండా, వారి రక్షణ పట్టించుకోకుండా ఉండే రాజుకి ఆ రాజు చేసిన పుణ్యంలో 6వ వంతు ప్రజలకెళ్ళిపోతుంది. అంతేకాకుండా అటువంటి రాజు ప్రజలు చేసే పాప ఫలాన్ని కూడా అనుభవిస్తాడు. కాబట్టి మహారాజా, ఋషులు, పెద్దలు ప్రతిపాదించిన ధర్మాన్ని, వంశపరంపరంగా వచ్చిన ధర్మాల్ని నువ్వు ఆచరించు. రాగద్వేషాలు లేకుండా ఈ భూమిని పరిపాలించు. సనకాది మహారుషులు తొందరలోనే నీ దగ్గరికి వస్తారు అంటూ ఆయనకి కొంత బోధ చేసి ఇంకా చెప్తున్నట్ట, ఎవరిలో అయితే ఇతరుల మీద వైష్యము, ద్వేషము, కోపము ఉండదో వారికి నేను వశుణ్ణైపోతాను. ఎన్ని యజ్ఞాలు, యాగాలు చేసినా, తపస్సు చేసినా చిత్తశుద్ధి లేని వారికి నేను అస్సలు వశుణ్ణి కానయ్యా. నీ మంచి గుణాలకు, ఇతరుల మీద మాత్సర్యం లేని నీ స్వభావానికి నేను పరవశుడినయ్యాను. ఏవైనా వరం కావాలంటే కోరుకో అన్నట్ట. అప్పుడు 2 చేతులు జోడించి తల వంచుకొని ఇంద్రుడు తాను చేసిన పనికి సిగ్గుతో కుంగిపోయి ఉన్నట్ట.
పృథు మహారాజు పాదముల మీద పడి క్షమించమని అర్థించాడట కూడా. పృథువును ఇంద్రుడిని లేవదీసి కౌగిలించుకున్నాడు. ఇంద్రుని మీద ఉన్న కోపాన్ని విడిచిపెట్టాడు. పృథు మహారాజు పూజా సామగ్రిని తెప్పించి విష్ణు పాదాలకి పూజించాడు. తర్వాత విష్ణువు అక్కడి నుండి వెళ్ళడానికి సిద్ధమయ్యాట. కానీ తన అంశతో పుట్టిన పృథువును చూస్తూ అలాగే ఉండిపోయాట ఆయన. పృథు మహారాజుకు విష్ణువుని నోరారా కీర్తించాలని అనిపించిందిట. కళ్ళ నిండా ఆనంద బాష్పాలొచ్చాయి. గొంతు కాస్త మూగపోయింది. మాట బయటికి రాలేదు. కేవలం పృథువు విష్ణువుకి తన మనస్సులోనే అర్పణలు చేసుకున్నట్ట. ఆనంద బాష్పాలను కారుస్తున్నాడు. తుదకు ఎలాగో నోరు పిగిల్చుకొని శ్రీహరితోటి ఇలా అన్నాడు. ఏమని? దేవా, నీవు నన్ను వరం కోరుకోమన్నావు. కానీ ఈ దేహంతోటి అనుభవించదగిన వరాలను కోరుకోవడం నాకు భావ్యం కాదు. ఈ ప్రాపంచిక సుఖాలు, దేహవాంఛలు నరకానికి దారితీస్తాయి. కాబట్టి తుచ్చ కోరికలను నేను కోరను. ఓ దేవా, ఎక్కడైతే పరమ భాగవతులు నిన్ను కీర్తిస్తారో, నీ కథలు వినడం జరుగుతుందో అటువంటి మోక్షపదం కావాలి. ఎల్లప్పుడూ నీ గుణకీర్తనలను, పుణ్యకథలను వినడానికి నాకు 1000 చెవులను ప్రసాదించవయ్యా. అదే నా కోరిక. నాకు ఏ ఇతర వరాలతోటి పనిలేదు అన్నట్ట. ఓ దేవా, పెద్దల వలన నీ గురించి, నీ లీలల గురించి, నీ కీర్తి గురించి ఒకసారి విన్న తర్వాత దాని నుండి మనస్సుని ఇతర వైపుకి మలచడం చాలా కష్టం. అందుకే గదా ముల్లోకాల చేత పూజించబడుతున్న లక్ష్మీదేవి నిరంతరం నిన్ను పూజిస్తూనే ఉంటుంది. ఓ దేవా, లక్ష్మీదేవికి నువ్వు భర్తవు. మాకు కూడా నీవే భర్తవు. అందుకే లక్ష్మీదేవితో కలిసి నిరంతరం నీ పాదపద్మాలను సేవిస్తూ ఉంటాం. కానీ మా మధ్య సవితి అంటే మాత్సర్యం లేదు అంటూ అన్నట్ట. ఓ దేవా, లక్ష్మీదేవితో కలిసి నేను కూడా నిరంతరం నీ పాదసేవలో నిమగ్నం కావాలని ఉంది నాకు. నీవు దీనులను కాపాడేవాడివి. నీ భక్తులు అనేకమైన కోరరాని కోరికలు కోరుతూ ఉంటారు. వాటిని కూడా నీవు తీరుస్తూ ఉంటావు. నీ మాయా గుణంతోటి నీవు చేయలేని పని, తీర్చలేని కోరికలంటూ ఏముంటాయి? కానీ సత్పురుషులకు నీ పాదసేవ తప్ప మరొక కోరికంటూ ఏమీ ఉండదు అంటూ ఆయన్ని ప్రశంసించాట. పృథు మహారాజా, నువ్వు కోరినట్టుగా నా యందు నీకు అవిచ్ఛిన్నమైన భక్తిని కలిగిస్తాను. నీవు చేసుకున్న పూర్వజన్మ పుణ్యం వల్లనే ఇది సాధ్యమైంది. నీ వంటి ఉత్తములు తమ బుద్ధి బలంతోటి నా మాయను కూడా జయించగలుగుతారు. ఓ పృథు మహారాజా, నీవు నా ఆదేశాన్ని పాటిస్తూ ప్రజల్ని పరిపాలించు. నీకు శుభం కలుగుతుంది అంటూ విష్ణువు ఆయన్ని ఆశీర్వదించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. తర్వాత పృథు మహారాజు దేవఋషులను, గంధర్వులను, సిద్ధులను, చారులను, నాగులను, కిన్నరులను, అప్సరసలను అందరినీ కూడాను భక్తిగా పూజించాడట. ఆ తర్వాత ఆయన తన నివాసానికి వెళ్ళిపోయారు. అయితే ఆయనకి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రజలతోటి చాలా విషయాలు షేర్ చేసుకోవాలని అనిపించిందట. ఎందుకంటే వాళ్ళందరూ కూడాను ఆయన ఇంటికి వెళ్తున్నప్పుడు రాజవీధుల్లో ఆయన గురించి రకరకాల తోరణాలు అవన్నీ కొట్టి, చాలా అలంకరించి, ఈయనని చాలా పూజిస్తూ ఇంటి వరకు తీసుకువెళ్ళారట. అందుకని వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి. తాను తెలుసుకున్న తత్వం గురించి చెప్పాలి అన్న ఆలోచన పుట్టిందట. అది ఏమిటో, ఏం చెప్తారో ఆయన, ఇంకా ఆయనకి ఇంకా ఏ విషయాలు తెలుస్తాయి అన్నది కూడాను మనం వచ్చే కథలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు.